పిల్లన గ్రోవికి నిలువెల్లా గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. ఈ వాక్యాలు రాసిన వేటూరి గారిని ఈ స్వరాభిషేకం వేదిక నిండు మనస్సుతో స్మరిస్తోంది, అభిమాన నీరాజనాలు అర్పిస్తోంది. ఈ పాట సన్నివేశాన్ని కల్పించిన కళాతపస్విని అభినందించాలో, పదాలకి ప్రాణం పోసిన మహదేవన్ గారిని అభినందించాలో, లేక ఈ పాటే తన ప్రాణంగా భావించి సాహిత్యాన్ని అందించిన వేటూరి గారిని అభినందించాలో తెలియటం లేదు. సప్తపది చిత్రం కోసం బాలు గారు, జానకి గారు ఆలపించిన ఆ గీతంతో వేదికపైకి వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన గారు. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలనా? గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలనా? గోధూళి ఎర్రనా, ఎందువలనా? తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా? ఎందుకుంటా? కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా? ఏమో, తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా? కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా? గోపయ్య ఆడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా? ఆ పొద్దు పొడిచేనా, ఈ పొద్దు గడిచేనా? ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలన? హోయ్ హోయ్, గోధూళి ఎర్రనా, ఎందువలన? పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, పాపం, అల్లన మోవికి తాకితే గేయాలు. ఆహాహా, పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. ఆ మురడి మూగైన, ఆ పెదవి మోడైన, ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా? ఈ కడిమి పూసేనా, ఆ కలిమి చూసేనా? ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలన? గోధూళి ఎర్రనా, ఎందువలన? లా 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 లా. లా 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 లా. ఓయ్, లా 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 లా. లా 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 లా. ఏం చెప్పంటారు సార్? ఎందువలన ఎందువలన ఎందువల్ల అంటే ఎవరికి ఇంత తెలుసు? బాగా ఇలా పాడతారు? ఎందువలన? పాట అంత బాగా రాశాడు కాబట్టి, అంత బాగా చేశారు కాబట్టి, పాడే శక్తి దేవుడు ఇచ్చాడు కాబట్టి, పక్కన ఈ రాక్షసు అంత బాగా పాడుతుంది కాబట్టి, ఈ రాక్షసులు అంత బాగా వాయిస్తున్నారు కాబట్టి, ఈ దేవతలు అంత బాగా విని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి పాడేస్తాను.
అండ్ ఎంత చక్కగా సమాజంలో ఉండేటువంటి విషయాల్ని వేటూరి గారి పాటలో గొప్ప సందర్భం అండి. ఇలాంటి సందర్భం దొరికితే సుందరయ్యకి అసలు చెప్పక్కర్లేదు. ఇందులో వాడిన ఒక పంక్తిని ఈ రోజు వరకు కూడా ఎంతోమంది పండితులు కూడా మాటిమాటికి సందర్భానుసారంగా వాడడం జరుగుతుంది. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అన్నది అంతవరకు ఏ కవి కూడా స్పృశించినటువంటి ఒక భావుకత అది. పిల్లన గ్రోవికి ఆ రంధ్రాలన్నీ ఉంటే తప్ప నిర్మోహమాటంగా కొట్టాలి తప్పదు. అలాంటివి చాలా చేశాడు వేటూరు సుందరరామూర్తి. పిల్లన గ్రోవికి ఆ రంధ్రాలన్నీ పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అని రాయడం ఇది ఒక అద్భుతమైనటువంటి కవిత ప్రదర్శన అయితే ఈ పాటకు సందర్భానికి 1,00,000 రెట్లు చెల్లుతుందన్నమాట. ఈ సందర్భంలో అక్కడ ఆ సందర్భానికి సరిపోయేటట్టుగా జాతి ఏంటి, కులం ఏంటి, వర్ణం ఏమిటి అని ఒక సందర్భాన్ని చెప్తే ఒక కవి ఎలా ప్రతిస్పందిస్తాడు అని. గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన ఎందువలన అని పిల్లవాడు అడుగుతాడు. అక్కడే అసలు మొత్తం కథ అంతా చెప్పేశాడనమాట. ఏమిటి రంగు, పాలేమో తెల్లగానే ఇస్తాయి, గోవులు అన్నీ తెల్లగా ఉండవు, గోవులు కూడా నల్లగా ఉంటాయి. గోపయ్య వాడు నల్లగా ఉంటాడు, గోధూళి సాయంత్రం అయితే నడి చూస్తే ఎర్రగా ఉంటుంది సాయం సంచిలో. ఇన్ని రకాల రంగులు ఉన్నప్పుడు మానవులు మాత్రం ఒకటి వాడు ఆ వర్ణం, ఈ వర్ణం, ఈ జాతి, ఈ కులం, ఈ మతం అని ఎందుకు తాపత్రయపడతారో అర్థం ఉండదు. తెల్లావు కదుపుల్లో కర్రావులు ఉండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా అని అన్వయిస్తూ మళ్ళీ గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా. ఎంత గొప్ప థాట్, ఎంత గొప్ప థాట్. అప్పుడు ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా ఎందువలన అంటే దైవ ఘటన. మళ్ళీ వేదాంత పరంగా నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు కదండి. చెప్పకపోతే ఈ పాటకు చాలా నేను సుందరరామూర్తికి ద్రోహం చేసిన వాడిని అవుతాను, చెప్పి తీరాలన్నమాట. ఆ తర్వాత పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు, ఆ మురళి మోగేనా ఆ పెదవి మోడైనా, ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా, ఈ కడిమి పూసేనా అన్న ఒక 3 వారిన చెట్టు అక్కడ అమ్మాయి ఎలా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. తను పెళ్లి చేసుకున్నా కూడా తాతయ్య గారు చెప్పిన అతన్ని పెళ్లి చేసుకున్నా కూడా అతనికి ఆ అమ్మాయి అమ్మవారిలా కనపడుతుంది, సంసారం చేయడు. గొప్ప విశేషం ఏంటంటే విశ్వనాథ్ గారు చేసిన చాలా గొప్ప ప్రక్రియ, చివరికి ఈ ఇద్దరిని కలిపి వాళ్ళని పంపించేస్తాడనమాట. అంత తాపత్రయపడే వ్యక్తి. ఈ సినిమాలో అద్భుతమైన సందర్భం, దానికి సుందరరామూర్తి తప్ప ఈ పాటను వేరే ఎవరు ఇలా రాయలేదు. 100%. ఎంత గొప్ప భావుకత, ఎంత వేదాంతం చెప్పాడు, ఎంత అద్భుతంగా దాన్ని అంత అందంగానూ మహాదేవన్ గారు స్వరపరిచారు, అంత అందంగానూ నేను జానకి గారు పాడాను, నో డౌట్ అబౌట్ దట్. ఆ జానకమ్మ గురించి ఏం చెప్పాలి, ఒక చిన్న కుర్రాడికి పాడింది, ఆ తర్వాత చిన్న పిల్లకు పాడింది. నేను రికార్డింగ్ థియేటర్లో ఇలాగే చూస్తుంటాను. ఈవిడేమన్నా మారుతుంది, ఏమీ లేదు. భారతమాత శూలం పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా పుస్తకం పట్టుకుని ఇలాగే ఉంటుంది. ఆ గొంతులోంచి అన్ని రకాల శబ్దాలు ఎలా వస్తాయో దాన్ని అతి దగ్గరగా తీసుకొచ్చింది ఈ పిల్ల, ఈ రాక్షసుడు అంత చక్కగా పాడింది. గాడ్ బ్లెస్ యు. ఈ పాటను గురించి చెప్పే అవకాశం అది సరిగ్గా సుందరరామూర్తి గారి కుటుంబం ఇక్కడ ఉన్నప్పుడు మా వదిన గారు సీతమ్మ గారు వచ్చారు. వేటూరు సుందరరామూర్తి గారి సహపత్ని ఆవిడ, ధర్మపత్ని, వాళ్ళ చిన్న అబ్బాయి ఉన్నారు ఆ పక్కన, వాళ్ళ కుటుంబం అంతా కూడా వచ్చారు. నాకు చాలా చాలా ఇంకో అబ్బాయి కూడా వచ్చినట్టున్నారు, తర్వాత చూసాను, చంద్రశేఖర్ ఇస్ ఆల్సో హియర్. నమస్కారం. వీళ్ళందరితో కుటుంబంతో నాకు అనుబంధం ఉంది, కానీ ఆ అనుబంధానికి కారణకర్త సుందరరామూర్తి. నేను గాయకుడిని అయిన తర్వాత ఆయన నాకు జూనియర్గా సినిమాలో ఎంటర్ అయినా కూడా నాకు దొరికిన అదృష్టం ఏంటంటే 99% పాటలు ఆయన రాసినవన్నీ నేను పాడే ఆ గొప్ప 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 వరం నాకు దేవుడిచ్చాడు. ఈ పాట ప్రాణ స్నేహితుల కథలు, ఆ స్నేహానికి అద్దం పట్టే పాటలు మన సినిమాల్లో అరుదుగా ఎదురైనా మన హృదయాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాయి కూడా. అలాంటి మైత్రి గీతాల్లో తాజాగా చేరిన గీతం పెళ్లిపందిరి చిత్రంలోని ఈ చెలిమి పాట. సిరివెన్నెల కలం, వందే మాత్రం స్వరం, బాలు మనోల యుగళం కలిసి అందించిన ఈ పాట దేవులపల్లి వారి ప్రతి రాత్రి వసంతరాత్రి, సినారే గారి ఎన్నాళ్ళో వేచిన ఉదయం పాటల సరసన టీవీగా తలెత్తుకొని నిలబడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నన్ అదర్ దాన్ బాలు గారు అండ్ మనో గారు. Let's go! Everybody!
సంగీత దర్శకుడు ఉన్నప్పుడు ఆయన నుండి కండక్ట్ చేయడం న్యాయం కదండి పాటకి. ఆయన కంపోజ్ చేసిన పాట ఆయన ఉండాలి, అన్నిటికీ నవ్వుతూ ఉంటాడు శ్రీనివాస్ బాబు. జనరల్గా ఒక పాటకి సంగీతం సమకూర్చినప్పుడు ప్రతి పాట స్టార్టింగ్లో ఎవరు పాడితే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు మొదటి వచ్చి పేరు బాలుగారి పేరే. అలాగే మరి ఎందుకమ్మా అన్ని పాటలు నాకు ఇవ్వలేదు అయితే? పోరా. కానీ ఒక ఇద్దరు మహాగాయకులు ఈ పాట పాడడం నా అదృష్టం. అంత పౌడదు, మేము మంచి గాయకులు, మహాగాయకులు కావడానికి చాలా టైం ఉంది. మేము బాగా పాడతాం పాట. పని మంచి గాయకులు. పోనీ మంచి గాయకులు ఏంటి, పోనీ మంచి గాయకులు. అరే రజనీకాంత్ గారి డైలాగ్ ఏంటి? నేను ఒక్కసారి చెప్తే అదేంటి చెప్పు. మొత్తం డైలాగ్ కావాలా చిన్నదా? ఒక్క ఫ్రేజ్ కావాలి నాకు, కారణం చెప్తాను. అదే నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు. వందే మాత్రం అది కాదు, అది ఆయనకు తెలుసు. ఒకసారి చెప్తే 100 సార్లు. అవును. కానీ ఇతను 100 సార్లు అంటే మనకు ఒకసారి అర్థమవుతుందని ఫీలింగ్. ఇప్పుడు నిన్ను పిల్లలు రికార్డింగ్ థియేటర్లో చూస్తావు కదా నువ్వు, అవును. బాలుగారు 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 అయిపోయింది 6 సార్లు. ఏమిటి చెప్పబోతున్నాడు? బాగుందండి, ఓకే అండి, ఓకే అండి, ఒక్కసారి చాలయ్యా. ఎందుకు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా బాగుంది, బాగుంది. బాలుగారు 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 అక్కడ 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 కొంచెం కొంచెం పైకి పోతే కొంచెం పైకి పోతే కొంచెం పైకి పోతే ఇంకా ఎట్టుంటుంది బాలుగారు? పాడొచ్చా బాలుగారు? పాడొచ్చా బాలుగారు? పాడొచ్చా? ఇదేమిటి ఏమన్నా ఎక్కువ మిషన్ వేశారా? నాకు ఒక సందేహం అన్న, చిన్నపిల్లల్ని ముద్దుగా ప్రేమగా ఎలా లాలిస్తూ ఉంటాడు అనేది. అందుకని మనం అలా లాలిస్తున్నాడంటావా? ఊరుకోనాను చీతాను నువ్వే మరి చిన్నపిల్లలు అంటే అతను వచ్చి మనం ఏదైనా చేస్తాడు, జాగ్రత్త. వద్దు ఎందుకు వచ్చిన గోల. అబ్బాయి కాంటాక్ట్ చేయబాయ్. నిజంగానండి, వ్యక్తిత్వం ఎంత ముఖ్యమంటే మనిషికి, ఒక కళాకారుడికి వాళ్ళ నొసటి రాతను బట్టి, కృషిని బట్టి పైకి వస్తారు. ఈ అబ్బాయిని చూస్తే నాకు సంతోషం ఏంటంటే, అతను మహావిద్వాంసుడని నేను అన్నాను, కానీ ఎంత మంచి వ్యక్తిత్వం, ఎంత మంచితనం, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నేను చాలా సక్సెస్ఫుల్, నాకు చాలా వచ్చేసింది అని ఎప్పుడూ అనుకోడు అతను. అలా అనుకోడు. ఈ విధవ అంతే, ఈ విధవ అంతే. అది మీరు అనలేరు కాబట్టి నేను అనుకుంటున్నాను రా. ట్రై చేయరా, నీకు ధైర్యం ఉంటే ఈ విధవ అంటే నన్ను చూపించండి రా, చూద్దాం. బావా ఎప్పుడు వచ్చి తీవి చికాగో అంతే, అంతకన్నా ఏమన్నా. मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం.
నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా నీడల్లే నేను దిగుంటా నువ్వెదుగుతూ ఉంటే మబ్బుల్లో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నాలా సావాసంగా నింగి నేల కలవాలంటూ మబ్బే కరిగి ఇలపై జల్లై రాగా మన్ను మిన్ను కలిపే హరివిల్లవదా दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రాదో నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఆహాహా ఓహో ధరిత్రికి ఈ చెలిమే ప్రణామం అంటుంది ఓహో ఆహాహా హే ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఊరు వాడ ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తాం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం ఏ బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం ఓ స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం దోస్త్ మేరా తోటలో మరో అక్షరం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 లా. ఏ హే ఏ హే. ఏందయ్యా ఏం చేయబోయినావు నువ్వు చెప్పు మా నెల్లూరు అల్లుడేలేండి నెల్లూరు అల్లుడే ఏం చేయబోయినావు నువ్వు వంగి ఇప్పుడు ఇక్కడ ప్యాంట్ లాగెళ్ళా అన్న అది పట్టుకుంటే ఏదో పాదాలకు దండం పెట్టిన అర్థం ఉంది కానీ మోకాళ్ళు నా బుర్ర ఉండేదే ఈడ God bless you. వాస్తవంలో కూడా మధ్యలో వేరే జెండర్ వచ్చిందండి అది ఇలా చూసి తడుచుకున్నారు. ఇంకా మేకప్ లేకపోతే ఎలా ఉండేవారు? నేనా మీరా? మీరే నన్ను చూసి. వేటూరి గారు పాటలు రాసిన మొట్టమొదటి కమర్షియల్ చిత్రం దర్శకేంద్రుని అడవి రాముడు. ఆ చిత్రంలో ఆయన 1 కోటి రూపాయల పాటను రాశారు. కొండజాతి గుండెల్లో కొండంత స్ఫూర్తిని నింపి మట్టి బొమ్మల్ని మహాబ్రహ్మలుగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైన ప్రబోధాత్మక గీతాన్ని రాశారు. అదే వేటూరి గారి రచనలో ఉండేటువంటి వైవిధ్యం, వైశిష్ట్యం. వేటూరి గారి పదరచనలో తొలి పాఠాలు నేర్పిన మహదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు ఆలపించిన ఆ గీతాన్ని మళ్ళీ బాలు గారి గళంలో వినిపిస్తేనే వేటూరి గారికి ఆత్మశాంతి, మనకి మనశ్శాంతి. మరి ఆ పాటని పాడడానికి వేదిక మీదకి బాలు గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే పాడుతా తీయగా బృందాన్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే
కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి. అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల పాలిటి. అడుగో అతడే వాల్మీకి. పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ, ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ, తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకు పోయడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా. మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం, జగతికి అతడు పంచిన అమృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు. అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు. బొమ్మ గురుతుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలుమని కదలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు. బొటన వేలివ్వమని కపటి ఆ ద్రోణుడు, వల్లయనే శిష్యుడు చెల్లె ద్రోణుడి ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి, గురి కలవాడే మొనగాడు. వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. శబరి, ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి. ఆశ పరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేకప్పుడు కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి. పదముల
ఒరిగినది శబరి. ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దొర పండ్లను ఆరగించే. ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు, ఆ శబరిదెంతటి పుణ్యము. ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడపడుచు మీ జాతికి. జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు. నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుగులవుతారు. సార్, అడవి రాముడు చిత్రం కోసం రాఘవేంద్రరావు గారు అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ ఎన్టీ రామారావు గారి పాత్ర ద్వారా పురాణాల్లో ఉండేటువంటి ఆదర్శప్రాయమైనటువంటి పాత్రల్ని తీసుకొని అక్కడ జనాల్ని ఉత్తేజపరచడానికి వారు పాడినటువంటి పాట మీరంతే అద్భుతంగా మళ్ళీ ఇక్కడ ఆలపించి వినిపించారు మాకు. ఆ పాత్ర రామారావు గారు వేశారు కాబట్టి ఈ మొత్తం ఈ పాటకు ఒక ముందు బీజం పడిందనమాట రాఘవేంద్రరావు గారికి. ఎందుకంటే రాముడిగా ఆయన కనిపించాలి, మిగతా పాత్రలు అన్నింటిలో కూడా ఆయన కనిపిస్తాడు చెప్తూ కూడా. ఏకలవ్యుడిగా ఆయన కనపడతాడు. అది ఏ వేషం వేసినా ఆయనకు నప్పుతుంది కాబట్టి ఆయన పెట్టుకున్నారు. అది అలా ఉంచితే పాటను రాయడానికి స్వేచ్ఛ ఇంకొకటి ఎక్కడ వచ్చిందంటే మహాదేవన్ గారు పాట రాసిన తర్వాతే కంపోజ్ చేస్తారు కాబట్టి. ఎంత అద్భుతంగా రాశాడని ప్రతి పాటకు నేను అందుకనే అనుకున్నాను, నేను చెప్తే మీరు కనుక వీలైతే ఒక పాట తీసుకుందాం సుందరరామూర్తి గారిది, ఒక ఎపిసోడ్ చేద్దాం. ఆ పాట పాడి ఆ పాటలో ఉన్న ప్రతి అక్షరాన్ని గురించి విశ్లేషించాలంటే ఒక టోటల్ ఎపిసోడ్ అయితే మనకు సరిపోతుంది, 1 hour చేయొచ్చు అనమాట. మామూలుగా ఉన్న విషయాలలో కూడా ఆయన కవిత ప్రకర్ష ఎలా కనిపిస్తుందంటే అసలు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నది ఇప్పుడు ప్రతివాడికి పడికట్టు పదం అయిపోయింది. ఏ వేదికలో మాట్లాడినా కూడా ఎవరు నన్ను అభినందించాలంటే అలాగే చేస్తారు. తర్వాత వాల్మీకి గురించి రాస్తూ మామూలుగా మానుషాధ ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథునా దేహం అవధి కామమోహితం. అది ఆ పక్షులు కొట్టినప్పుడు వచ్చినటువంటి ఆ శ్లోకంలో నుంచే ఆ శ్లోకం పుట్టి అందులోంచి రామాయణం వచ్చింది అంటారు. అక్కడి నుంచి ఆ శోకంలో ఒక శ్లోకం పలికేన ఆయన రాయడం విశేషం కాదు, జరిగింది. ఆ చీకటి ఎదలో దీపం వెలిగే అక్కడి నుంచి మొదలెట్టి జ్ఞానదీపంగా కరకుబోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు. ఫస్ట్ మనిషి అయ్యాడు, బోయేవాడు అతను మనిషే, కాకపోతే తన పొట్ట నింపుకోవడం కోసం జంతువధ చేయడం తప్పు కాదు. అయినా ఆ దీపం వెలగగానే ముందు మనిషి అయ్యాడు, మనిషి మేల్కొన్న తర్వాత మహర్షి అయ్యాడని. ఈ 3 స్టేట్స్ను ఆయన చెప్పడం చాలా అద్భుతమైన విశేషం. ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు, అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అక్షరమై మీ మనసు వెలిగితే అంటే 2 విధాలు చెప్తున్నాడు. అక్కడ ఉండేటటువంటి అటవీ జనానికి మీరు కనుక చదువురలైతే, చదువు నేర్చుకోగలిగితే మీలోనే ఎప్పుడూ ఉంటాడు ఆ వాల్మీకి అనే మహాకవి అని. అక్షరమై అంటే శాశ్వతమై అని కూడా అర్థం, నాశం లేనిది. అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. కృషి ఉంటే మనుషులు దాంట్లోనే. తర్వాత పక్షపాత బుద్ధి ఎదుట నిలిచిన గురిని పదమంటి ఏమివ్వగలవాడనని ఏకలవ్వుడు బొటన వెలువమని కథ అయిపోయింది. ఎరుకలవాడు అయితేనేమి గురికలవాడే మొనగాడు, వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా నిడిచాడు. శబ్దం, లక్షణం, ఒక కవికి ఉండవలసినటువంటి అన్ని కావ్య లక్షణాలన్నీ కూడా. ఎరుకలవాడు అయితేనేమి గురికలవాడే మొనగాడు, యతిప్రాసలతో శబ్దం. వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు. ఆ వేలు లేకపోతే అతను చేయలేడు కాబట్టి అతను మీ వాళ్ళందరికీ కూడా దేవుడిగా మిగిలాడయ్యా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అలాగే శబరి గురించి ఎంత రాసినా కూడా ఆశ పరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది, వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి.
ఇది చాలామంది ఆవిడ గురించి అంతా రాశారు. ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడు ఎంతటి ధన్యుడో. ధన్యత శబరిదిక ఇవ్వట్లేదు సుందరరామూర్తి ఇక్కడ. ఆవిడ ఇచ్చిన ఎంగిలి పళ్ళను గంగ కన్నా పవిత్రంగా తిన్నటువంటి ఆయన రఘురాముడు ఎంతటి గొప్పవాడైపోయాడు, ధన్యుడో, ఆ శబరిది ఎంతటి పుణ్యమో. అవి ఎవరో కాదు సుమా, జాతిరత్నాలంతా కూడా మీ అడవి జనాల్లో ఉన్నారు. తెలుసుకుంటే మీలో అంత గొప్పవాళ్ళు రాగలరు అని ఒక పాట ద్వారా సినిమా పరంగా చెప్పడమే కాకుండా ఇది ఎవరైనా చాలా నిమ్నంగా ఉన్నాం మనకేం తెలియదు అనుకునే వాళ్ళలో కూడా ఒక ఉత్కర్షణ కలిగించేటటువంటి అద్భుతమైన గీతం ఇచ్చిన రాఘవేంద్రరావు, మహదేవన్ గారు, రామారావు గారు అండ్ వేటూరి సుందరరామూర్తి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. గొప్ప విశేషం, చాలా ఆనందం, సంతోషం. ఇళయరాజా గారి స్వరకల్పనలో ఆత్రేయ గారు రాసిన అజరామరమైన గీతం ప్రేమ ఈ చిత్రానికి గాను బాలు గారు పాడినటువంటి అందమైన గీతం. ఆత్రేయ గారు శిల్పం చెక్కితే మన ఇళయరాజా గారు మధురిమలకే మాధుర్యం నేర్పించారు. ఇక బాలు గారి గురించి వేరే చెప్పాలా చెప్పండి. బాలు గారు మీరు ఈ పాట పాడుతున్నారు అంటే అసలు నా ఆనందానికి హద్దులు లేవు. ఇంకా వినేద్దాం పాట. యాక్చువల్గా రాజా గారు 2 పాటలు ఉంటే ఈ పాట అక్కర్లేదు తీసేద్దాం అన్నాను. అజయ్ శాంతి గారు చాలా పట్టుబట్టారనమాట. ఈ పాట చాలామంది అడుగుతున్నారని, అది అబద్ధం అని నాకు తెలుసు. ఆయనకు చాలా ఇష్టమైన పాట, అందుకని ఈ పాటని ఇంక్లూడ్ చేశారు. నాకు కూడా చాలా ఇష్టమైన పాటే. వదిలిపెడితే రాజా పాటలే పాడేస్తాను నేను. వాడంతా సారీ, ఇంకేం చెప్పను నేను వాడి గురించి. బట్ ఎనీవే, ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కళతోటి నింపి, వలపన్న తీపి తొలిసారి చూపి, ఎదలోని సెగలు అడుగంట మాపి, తొలివెచ్చనైనా ఓదార్పు నీవై, శృతిలయలాగా జత చేరినావు. నువ్వు లేని నన్ను హింసలేను, నా వేదనంతా నివేదించలేను. అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా.
పెదవి పైన వెలుగార నీకు, ఈ కనులలోన తడి చేర నీకు, నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు, అది వెల్లువల్లే నన్ను ముంచ నీకు. ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే తిను మింగుతున్నా, ఈ జన్మలోన ఎడబాటు లేదు, 10 జన్మలైనా ముడే వీడిపోదు. అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా. థ్యాంక్ యూ. ప్రేమలో పడిన వాళ్ళకి, ప్రేమలో పడాలనుకునే వాళ్ళకి, ప్రేమలోంచి బయటకు వచ్చేద్దాం అనుకునే వాళ్ళని ఎవరినైనా సరే మీరు ఇట్టే ఈ పాటతో లాగేస్తారు బాలుగారు, లాగేస్తారు. అంటే ఇంకా జస్ట్ వర్జులో విడిపోదాం అనుకుంటారు చూడండి, వాళ్ళని ఒక్కసారి ఈ పాట వినమని చెప్తే మళ్ళీ కమ్బ్యాక్ వచ్చేయి మళ్ళీ. వాడు పాడాలి ఆ పాట. వాడు పాడితే అమ్మాయి వెళ్ళిపోతుంది సార్, మీ పాట వినిపించాలంతే. గొప్ప పాట అండి నిజంగా. నా అదృష్టం, నా వరం ఇలాంటి పాటలు నాకు దొరకడం. మా అదృష్టం, మా వరం. ఇవాళ మేము ఇలా పాటలు విని అసలు తనివి తీరా మ్యూజికల్ వెకేషన్ లాగా ఉంది నాకు. ఇవాళ యాంకరింగ్ చేస్తున్నట్టుగా లేదు. మీరు సూటిగా ఒక విషయం చెప్పాలి నాకు. మీకు ఆత్రేయ గారు అంటే ఇష్టమా, లేదా మీరు పాటలు పాడతారు కాబట్టి ఆత్రేయ గారు ఇంత అందంగా రాస్తారా? నాకంటే ఎప్పుడో ముందు పుట్టిన ఆయన, చాలా అందంగా రాయడం మొదలుపెట్టిన ఆయన, నేను పాడుతున్న సందర్భంలో ఆయన ఇంకా పాటలు రాయడం అనేటువంటిది నా అదృష్టం. అంతేకాని ఆయన ఏదైనా కూడా సమిష్టి కృషినమ్మా. అంటే అభినందనలో పాట కానీ ఏదైనా సరే, ఏదైనా సరే ఆయనకు నేనంటే ఇష్టం, ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆ సందర్భంలో మంచి సంగీత దర్శకులు మంచి బాణీలతోటి పాటలు చేయడం అనేది ముఖ్యం. అప్పుడు నేను ప్రధాన గాయకుడిగా ఉండడం వల్ల నాకు అవి దొరకడం నా అదృష్టం. మేము వినగలగడం మా అదృష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సముద్రాల రాఘవాచార్యుల వారు పరమ వైష్ణవులు. అంచేత వారు వైష్ణవ మతపరమైనటువంటి గీతాలనే రాయగలరు అనుకుంటే పొరపాటు. సరస్వతీ పుత్రులకి మతానికి సంబంధం ఏమిటి చెప్పండి? వారు భూకైలాస్ చిత్రంలో రాసినటువంటి ధవళాచల మందిర గీతం, ఆ వెనువెంటనే నారదుడిచే పలికించినటువంటి హరినామ సంకీర్తనం వారి రచనా వైవిధ్యానికి తార్కాణాలు. ఇక సుదర్శనం, గోవర్ధనం గార్ల స్వరకల్పనలో రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా విభిన్నంగా పాడినటువంటి ఘంటసాల మాస్టర్ గారికి స్వర నీరాజనాలు. ఆ పాటని అమితంగా ప్రేమించేటువంటి గాయకులు ఎవరో తెలుసా? ఇంకెవరండి, సాక్షాత్తు గానగంధర్వులు బాలుగారే. మరి ఆ పాటని పాడడానికి సాదరంగా ఆ గానగంధర్వుల్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. లెట్స్ ఇన్వైట్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. పాలిత కింకర భవనాశంకర శంకర పురార నమో నమో, పాలిత కింకర భవనాశంకర శంకర పురార నమో నమో. హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో.
హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధరార నమో నమో దైవతలోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన దురిత విమోచన ఫాల విలోచన పరమదయాకర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో దైవతలోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో నారాయణ నారాయణ. కలహభోజనుని కాదు తల్లి. నేను అంతకన్నా కాదు సార్, కానీ అప్పుడప్పుడు యాంకర్ల పని అనుకోకుండా కలహాల్లో పడుతుంటాం. ఫిట్టింగ్లు పెడుతూ ఉంటాం. అది కానీ అద్భుతమైనటువంటి పాట సార్. ఎన్ని వందల సార్లు విన్నా తనివి తీరినటువంటి అద్భుత గీతం. ఎన్నోసార్లు గుళ్ళో భజన కార్యక్రమంలో మా అమ్మతో కలిసి నేను కూర్చొని పాడినటువంటి పాట. ఇవాళ ఇలా వింటుంటే ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు మనం కొత్తగా చేస్తున్న ఈ స్వరాభిషేకం శీర్షికే కవుల పేరిట జరుగుతున్నది. మనం సీనియర్ సముద్రాల రాఘవాచారి గారి పేరిట మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ శీర్షికతో మొదలెడుతున్నాం. న్యాయంగా చెప్తే ఆయన చివరి పాట ఒక్కటే పాడే అవకాశం నాకు దొరికింది. ఆయన తాతయ్య గారిని పిలిచేవాడిని. కారణం, మా పెద్దమ్మగారు అంటే మా అమ్మగారిని వివాహం చేసుకోవడానికి ముందర మా నాన్నగారు మొదటి వివాహం ఆమె చనిపోయిన తర్వాత మా అమ్మగారిని చేసుకున్నారు. ఆవిడ అత్తవారి ఊరు సముద్రాల రాఘవాచార్య వారి సొంత ఊరు, ఘంటసాల వారి అత్తగారి ఊరు తెనాలి పక్కన ఉన్న పెదపులివారు అన్నమాట. ఆ వరసతో ఆయన తాతయ్య అని పిలిచేవాడిని. ఆయన మా నాన్నగారు మామయ్య అని పిలిచేవారు. నేను సినిమా పరిశ్రమకు వచ్చాక ఆయన పెద్దవారయ్యారు. ఒక్క పాటన పాడదాం అనుకుంటే అదృష్టవశాత్తు రామకథ సినిమాలో రామాయణం ఆయన నిజంగా అంపశయ్య మీద భీష్ముల్లో పడుకొని ఉంటే ఇంటికెళ్ళి ఆయన దగ్గర పాట రాయించుకొని మా గురువుగారు కోదండపాండి గారు స్వరపరిచి అక్కడే కంపోజ్ చేసి ఆ పాటను నేను పాడే అవకాశం వచ్చింది. అది చివరి పాట. ఇప్పుడు ఆయన పట్ల ఉన్న భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాక నేను కొన్ని పాటలు పాడాలని
మహానుభావులు గానగంధర్వులు ఘంటసాల మాస్టర్ పాడినటువంటి ఈ పాటని ఎంపిక చేసుకుని కొన్ని అందరం పాడుతున్నాం, నేను కూడా కొన్ని ఎంపిక చేసుకుని పాడుతున్నాను. వారితో సరితూగేటటువంటి ఏ విధమైనటువంటి టాలెంట్ నాకు లేకపోయినా కేవలం ఇది ఘంటసాల వారి మీద ఉన్న భక్తి, సముద్రాల వారి మీద ఉన్న భక్తి, దాంతో ఈ పాటను పాడాలని ప్రయత్నం చేశాను. తప్పులుంటాయి, అందరూ మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. మాకు మీ మీద అమితమైన భక్తి సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ పాటను పాడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దేవుళ్ళు కోడి రామకృష్ణ గారు రూపొందించిన ఈ చిత్రానికి స్వరకర్త వందేమాతరం శ్రీనివాస్ గారు, పదకర్త జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు. ఈ సినిమాలోని పాటలలో అతి ప్రాచుర్యం పొందినటువంటి అందరి బంధువయ్య పాట మ్యూజిక్ సిట్టింగ్లో వందేమాతరం గారు మొదటి బాణీని ఇవ్వగానే మొదటి 2 వాక్యాలు ఆసువుగా చెప్పారంట జొన్నవిత్తల గారు. పక్కనే ఉన్నటువంటి అసోసియేట్ డైరెక్టర్ బ్రహ్మాజీ గారు, సార్ ఎత్తుగడ చాలా బాగుంది, రాముడు గురించి ఇంతకుముందు ఎవరూ రాయని విధంగా కొత్తగా రాయండి అని జొన్నవిత్తల గారిని అడిగారంట. రాముడి గురించి కొత్తగా రాయడం ఏమిటి అని మొదట్లో అనుకున్నా, తర్వాత భావ ప్రకటనలో కొత్తదనాన్ని రంగరించి రాశారంట ఆ పాటని. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారి గళంలో ప్రాణం పోసుకున్నటువంటి ఆ పాటని ఎప్పుడు విన్నా ఆయన గళంలో వినాలి అనిపిస్తుంది. ఓకే, సో మనందరం ఎంతగానో ఆరాధించేటువంటి సింగర్, తెలుగు వాళ్ళందరికీ పాట అంటే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి సింగర్. ఈరోజు నేను నించున్నాను రాయల్ నార్థర్న్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో, కానీ వారే స్కూల్, కాలేజ్ ఆఫ్ మ్యూజిక్. ఎంతసేపు అయినా సంగీతం గురించి వారితో మాట్లాడించవచ్చు. సో లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు ఈ పాటని పాడడానికి మాళవికని, ప్రణవిని, గాయత్రి అండ్ స్వాతి రెడ్డిని ఆహ్వానిస్తున్నాము. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగనయ్యా. మహిళ జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని దృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధిల్చెనయా. సాకలి నిల్దకు సత్యము చాటక కులసతినే విడనాడెనయా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా.
అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం, భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ్యా, సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ్యా. పల్చవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో, సీతారాములు జలకబులాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే వర్తమాన గాయని గోపికా పూర్ణిమని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మీరు ఇరువురు కలిసి పాడబోతున్నటువంటి పాట గురించి కొన్ని వివరాలు. ఇప్పుడా తర్వాత ఇప్పుడే అంటే మళ్ళీ ఆ తర్వాతకి ఇది డిలీట్ అయిపోతుంది ఈ ఫైలు, ఇప్పుడే చెప్పేయాలి నేను. ఫైల్ డిలీట్ తెలుగు సినీ సంగీతం అనేటువంటి ఈ మలుపులో ఒక అద్భుతమైన అందమైనటువంటి స్వరకర్త శ్రీ రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేటువంటి సినిమా మల్లీశ్వరి. మల్లీశ్వరి చిత్రం ఒక అద్భుతం అయితే ఆ తర్వాత ఆయన కంపోజ్ చేసిన సినిమాలన్నీ అత్యద్భుతాలు, అనితర సాధ్యాలు. ముఖ్యంగా కురుక్షేత్రం అనేటువంటి సినిమాకి సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట, బాలు గారు సుశీలమ్మ గారు పాడినటువంటి పాట, రెండు రాగాల మిశ్రమంలో వచ్చినటువంటి పాట. ఆ రాగాల పేర్లు నేను చెప్పను, నాకు తెలియదు కూడా వాటి గురించి. ఆ పాటని ఇప్పుడు మళ్ళీ బాలు గారే వినిపిస్తారు, బాలు గారితో పాటు గోపికా పూర్ణిమ కూడా. థ్యాంక్ యూ. మృగింది కళ్యాణ వీణ, మృగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధువనిలోనా. మృగింది కళ్యాణ వీణ,
పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నా నీలి మబ్బుపై నేలికించిన లేఖలందుకున్నా ఆలేఖలే వివరించగా రసరేఖలే ఉదయించగా ఆలేఖలే వివరించగా రసరేఖలే ఉదయించగా కలవరించి 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 పులకిత తనులత నిన్ను చేరుకోగా మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ మత్త కోకిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా మయూరాంగనలు ఆట వెలదులై లయలహరులపై ఆడగా నా యోగమే ఫలించగా ఆ దైవమే కరుణించగా నా యోగమే ఫలించగా ఆ దైవమే కరుణించగా సుమశరుడే పురోహితుడై సుమశరుడే పురోహితుడై శుభముహూర్తమే నిర్ణయించగా మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోనా మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ మరో అద్భుతం. ఇందాక నాకు రాగాలు గుర్తు రాలేదు, ఆ రాగాల మిశ్రమం అని చెప్పాను కదా, కానీ మీరు పాడుతూ ఉంటే నాకు టక్కుమని 2 రాగాలు గుర్తొచ్చేసాయి. చెప్పేనా? నాకు తెలియదు కాబట్టి నేర్చుకుంటా. చెప్పు తల్లి. పట్దీపు శివరంజని. అయ్య బావోయ్, ఇలాంటి 2 రాగాలు ఉన్నాయని తెలియదు నాకు. పల్లవిలో రాగాలు కూడా చెప్పేనా సార్? చెప్పేసి మ్రోగింది కళ్యాణ మోహన, అవి 2 కూడా ఉన్నాయి అందులో. మంచి హోంవర్క్ చేసావు అక్కడ కూర్చొని తల్లి. సంగీతం వచ్చేసింది నీకు పూర్తిగా ఆల్మోస్ట్. ఈ జన్మలో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, నెక్స్ట్ జన్మకి సంగీతం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్ వన్స్ అగైన్. వెళ్ళిపోమని కదా? లేదు సార్, మళ్ళీ రమ్మని. శంకరాభరణం చిత్రంలోని పాటలు పాడిన తర్వాత ఎంత కష్టమైన పాటైనా బాలు గారికి సునాయాసమే అని అందరూ అనుకుంటారు. అది కొంతవరకు నిజమైనా శంకరాభరణం చిత్రం తర్వాత బాధ్యత పెరిగిన ఆ గాయకుడికి భైరవద్వీపం చిత్రంలోని శ్రీ తుంబుర నారద గీతం ఓ పరీక్షే. స్వరకర్త మాధవపెద్ది సురేష్ గారు ట్రాక్ పాడిన ఆ సంగీత భరిత గీతాన్ని ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు 4 రోజుల పాటు ప్రాక్టీస్ చేశారంట బాలుగారు. వేటూరి గారు రాసిన తర్వాత మాధవపెద్ది సురేష్ గారు వరస కట్టినటువంటి ఆ పాట బాలుగారికి నంది బహుమతిని తెచ్చిపెట్టిన పాట. ఆ పాటని మరోసారి మన కోసం పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సకల సంగీత ప్రపంచం ఇదే కోరుకుంటుంది. సో లెట్స్ వెల్కమ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. శ్రీ తుంబుర నారద నాదామృతం
శ్రీతుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారదనాదామృతం సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా 7 రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సప స గరి ధని ర మ గ రి గ మ గరి ధని స గమ గమ పమ పని స గరి ధని ధరి ధని ర మ సని ర మ శ్రీతుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సా 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 సరి పగరి స గని స గని స ని సరి పని స గని సి గ గని స సంగీతారంభ సరసహేరంబ స్వర పూజలలో షడ్జమమే రే 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 మ పని ర మ పని స గరి మ గరి స ని సరి మ గరి స ని సరి ని ర మ ప మ గరి ని ర మ గరి శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వర నంది రిషభమే గా గారి సరి సద సాద పగ పగ స మురళి వనాంతాల విరియు వసంతాల మురళి వనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సనిదమ సమగవదన్నాదనిగ స మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే సరి పమరి సని పమ సరి పమ సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దా దని సమగరి పదని దని దరి దని దమగరి గమ వాన జల్లుల వేళ ఆ చక్రపాకాన వాన జల్లుల వేళ ఆ చక్రపాకాన హర్షాతిరేకాలు దైవతమే నీ సని రవమగరి సని నిరి 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 గమ పమగరి మద 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 నిరి గరి స కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే విషాదమే తద్దిన్న దిద్దిన్న తిద్దిన్న కిడదిన్న తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిడదిన్న నీ పమ గమ పని మ పని నిసా ని స స స స ని రి 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 ని ని గ గ గ మ రి గ స రి ని స పని స మ పని గ మ ప స గ మ స మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ద ని ద ప ద ప మ స గ మ ప గ మ ప ని మ ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని రి ని ని స స స స ని ని గ గ గ గ ని ని మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప గ గ గ ని ని గ గ గ స స ని స గ ని స మ గ రి స ని స ని స ని స ని స ప ని మ ప ని స ని స ని స ని స ప ని మ ప గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ
పని స ని స గమ స గమ ప గమ పని మ పని స స గమ ప గమ పని మ పని స గ స స స స స స స రి 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 స స స స స స స స గ గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ మ మ గమ 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 ప స గమ ప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావ తాళాన్వితం ఎంత ఎక్కువ తప్పులు చేస్తే అంత ఎక్కువగా చప్పట్లు కొడతారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ పాట నేను చాలా తక్కువసార్లు పాడతాను స్టేజ్లో, ఎందుకంటే ఖండాలుగా చేసి పాడిన పాట, అంటే ముక్కలుగా. పిల్లలందరూ చాలా అందంగా, చాలా గొప్పగా, నాకంటే చాలా బాగా పాడతారు ఈ పాట. నేను ప్రతిసారి ఈ పాట అనుకున్నప్పుడల్లా కొంచెం వెనక్కి తోసేస్తుంటాను. ఇవాళ కాదు ఇంకో షోలో పాడతానులే అని. ఇవాళ ఏదో ధైర్యం చేశాను. తప్పులు కూడా ఉంటాయి అనుకోండి, లేకపోలేదు. అయినా మీ అభిమానం వల్ల ఎలాగో కొంచెం గట్టెక్కాను. మిగతా సంగతులు పైవాడు చూసుకుంటాను. నమస్కారం. వాళ్ళందరి తరఫున కార్యక్రమంలోని చివరి పాటను నిజంగానే పతాక స్థాయికి తీసుకెళ్లిన బాలు గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సుఖదుఖాలు చిత్రం కోసం దేవులపల్లి వారు రాసిన ఆణిముత్యాల్లో ఒకటి మేడంటే మేడ కాదు. మొదట్లో ఈ పాటని రఫీ గారితో పాడించాలనుకున్నారంట. ఆ తర్వాత పిఠాపురం నాగేశ్వరరావు గారితో పాడించాలనుకున్నారంట. కానీ ఆ అదృష్టం బాలు గారి గొంతు తలుపు తట్టింది. ఇంకా ఆ తర్వాత ఇట్స్ హిస్టరీ. ఆ రోజుల్లో కేవలం ఒక 1/2 డజన్ వాయిద్యాలతో కంపోజ్ చేయబడినటువంటి పాట. 45 సంవత్సరాల తర్వాత అయినా ఆ పాట బాలు గారు పాడితేనే అందం. పిలిచేద్దామా మరి బాలు గారిని? మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెళ్ళ. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెళ్ళ, పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. దేవి మా తల్లి, కోవెల్లో తిరిగే పాటల గువ్వ మా చెల్లి. గువ్వంటే గువ్వ కాదు గొడవంక గాని, వంకంటే వంక కాదు నెలవంక గాని. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. గోరింకా పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే, గోరింకా పెళ్ళైపోతే
ఏ వంకో వెళ్ళిపోతే గూడంతా గుబులైపోదా, గుండెల్లో దిగులైపోదా. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. బాలుగారు మళ్ళీ మాకు ఇంకో అద్భుతమైన పాటని వినిపించేశారు. మీరు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి ఒక మాటను నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్, గానే గానే పే లిఖా హై గానే వాలే కా నామ్. మరి అలా బాలుగారు పాడినటువంటి ఈ పాట అంతకుముందు రఫీ గారు, పిఠాపురం నాగేశ్వరరావు చాలా గారు పెక్యులర్గా వాయిస్ కావాలని మా గురువుగారు అనుకున్నారు. అప్పుడు ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. రఫీ గారి కోసం చాలా ట్రై చేశారు, దొరకలేదు. ఆ తర్వాత చాలా వైవిధ్యం ఉన్న వాయిస్. నిజంగా పిఠాపురం నాగేశ్వరరావు గారికి చాలా గొప్ప వాయిస్ అండి. ఆయన కేవలం కామెడీ పాటలకే వాడుకున్నారు తప్ప ఆయన గతంలో కొన్ని హీరోలకు కూడా పాడారు. కానీ ఏకాంబరేశ్వర గారు, ఆ సినీ నిర్మాత విజయ్ భట్ గారు పట్టుబట్టారు. ఈ కుర్రాడు ఉన్నాడు కదా నీ దగ్గర అసిస్టెంట్గా, వాటి చేత చంద్రమోహన్ కూడా 3వ సినిమానో 4వ సినిమా వీటి చేత పాడించవయా, ఒకవేళ వాళ్ళు ఎప్పుడన్నా రఫీ గారికి దొరికిందంటే టైం అప్పుడు ట్రాక్ మిక్స్ చేద్దాంలే అన్నారు. కానీ నేను పాడిన తర్వాత ఇదే బాగుందని అలాగే ఉంచేశారు. నా అదృష్టం. గురువు గారి గురించి, కోదండపాణి గారి గురించి ఏం చెప్పనండి, నా బతుకంతా ఆయనకు ముడుపు కట్టినా కూడా, నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను తీర్చుకోలేను ఆయన రుణం. కోదండపాణి అన్న పేరు వెనకాతలే బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం లేడు. నేను ఎంతోమంది సంగీత దర్శకుల దగ్గరికి అవకాశాల కోసం అడిగినప్పుడు వాళ్ళందరూ బాగా ఉందని మెచ్చుకున్న, చిన్న పిల్లవాడివి ఇంకా పెంకిగా ఉంది అతని తర్వాత అన్న తన సందర్భంలో ఆయనంతటి నా దగ్గరికి వచ్చి నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రతి సంగీత దర్శకుడి దగ్గరికి మళ్ళీ ఆయన నన్ను నడిపించుకెళ్ళి, నేను ఇచ్చానండి, బాగా పాడుతున్నాడు, మీరు పాడించండి అని చెప్పి నా కోసం ఆయన చాలా త్యాగం చేశాడమ్మా. నిజంగా ఆయన జీవితం నా కోసమనే ఆయన అవతారం ఎత్తాడని నాకు అనిపిస్తుంది అనమాట. ఏమీ తెలియని రోజుల్లో, ఇప్పుడు కొద్దిగా తెలుసు, అప్పుడు అసలు తెలియదు సంగీతం గురించి. నువ్వు కనుక డిసిప్లిన్డ్గా ఉంటే, నిబద్ధతతో ఉంటే కనీసం 4 దశాబ్దాలు నువ్వు సినిమా పరిశ్రమలో ఉంటావయ్యా అన్నారు. నాకు నవ్వు వచ్చిందనమాట. ఏమిటో నా మీద వాత్సల్యం ఆయనకు అనుకున్నాను. ఇప్పుడు 47వ సంవత్సరం జరుగుతోంది. బాధల్లో ఏంటంటే వరం పక్కనే శాపం ఉంటుంది, అది చూడడానికి ఆయన లేడు నా పక్కన, అదే నా బాధ. నేను, నా కుటుంబం మళ్ళీ దేవుడు మాకు జన్మలు ఇవ్వాలి, ఆయన మళ్ళీ కోదండపాణిగా పుట్టాలి, ఆయన రుణం తీసుకోవడానికి మేము వాళ్ళ ఇంట్లో పనివాళ్ళుగా పనిచేయాలనేది నా కోరిక. శ్రీరామదాసు చిత్రాన్ని మరపురాని సంగీత కావ్యంగా తీర్చిదిద్దింది కీరవాణి గారి సంగీతమే. ముఖ్యంగా అంతా రామమయం గీతం కీరవాణి గారి స్వకపోల కల్పితం. రామదాసు కీర్తన తర్వాత భాగవతంలోని పోతన గారి పద్యం పెట్టడం ఒక అద్భుతమైన ప్రయోగం. ఆ పద్యాన్ని కూడా సింక్ చేసి పాడడానికి బాలుగారికి ఎక్కువ సమయమే పట్టిందంట. ఆ వివరాలన్నీ తర్వాత మీరే తెలుసుకుంటారు. ముందుగా ఈ పాట పాడడానికి వేదిక మీదకి బాలుగారు ఆల్రెడీ వచ్చేశారు. అలాగే ఇవాళ ఈ స్వరాభిషేకం బృందానికి కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్ ద సింగర్స్. అంతారామమయం ఈ జగమంతారామమయం. రామ 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 అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు రామ 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 అనంత రూపముల వింతలు సలుపగా. రామ 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 సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. ఓం నమో నారాయణాయ.
శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లముత్సకనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై అంతా రామమయం ఈ జగమంతా రామమయం